ఎవరికన్నా కష్టం వచ్చినా ఆపత వచ్చినా దేవుడా తండ్రి నువ్వే దిక్కు అని మొక్కేటోళ్ళు. ఇక ఎవరన్నా కొట్టినా కొడతారని భయం ఉన్నా బెదిరించినా పోలీస్ టౌన్కు పోయి కాపాడమని కేసులు పెట్టేటోళ్ళు. కానీ నడుమ కష్టం వచ్చినా భయం వచ్చినా దేవుని గుడికో పోలీస్ టౌన్కో పోతలేరు. చక్కగా సెల్ టవర్లో వాటర్ ట్యాంకులో ఎక్కుతున్నారు చాలా మంది. ఇగో వాటర్ ట్యాంక్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నాడు గీ అన్న. చూసిరా పోరు ఎందుకో ఏమో. ఇక చూడుర్రి, తెల్ల బట్టలు వేసుకొని ప్రకాశం జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్ కాడున్న వాటర్ ట్యాంక్ ఎక్కి దుంకుతా దుంకుతా అని బెదిరిస్తున్న ఈ మనిషిని అగ్గు బట్టలు ఇప్పేస్తుండేంద్రు. ఓర్ నాయనో, బట్టలు ఉన్నా కూడా ఆడికెళ్ళి దుంకొచ్చురా అయ్యా. ఊరి వీని ఏషాలో కిందేమన్నా స్విమ్మింగ్ పూల్ ఉందనుకుంటుండా ఎట్లా? పుసుక్కున నిజంగానే కాలు జారినా అంటే గుండు గులాబ్ జామే 16 పచ్చలై పరలోక ప్రయాణం గడుతో బిడ్డ. మరి ఓసిని ఎవరన్నా కిందికి దిగుమని బతలాడతారు కానీ దూకరా నా కొడక దూకు అని తిడుతున్నారేంది? మరి కాదని తెలిసి మీదికెందుకు ఎక్కినావు మోతవారి? పెద్ద బాహుబలి లెక్క బట్టలు ఇప్పి బైరాగేశం ఎత్తుండు. ఇంకా చూసి రాయి మనిషి కథ ఎట్లుందో. అక్కడి కూరగాయల మార్కెట్లో ఉల్లిగడ్డల దుకాణం నడిపిస్తాడట. కబ్జా పెట్టి నడిపిస్తున్న దుకాణాలు తీసేస్తారని భయంతో బగ్గ దాగొచ్చి ఇట్లా బైరాగేశం వేసిండట. అయ్యో గట్ల బట్టలు ఇప్పి గంతకనం షో చేసి పర్ఫార్మెన్స్ చూపెట్టి సన్మానం అందుకోనంటే ఎట్ట చిరంజీవి? మరీ మొహమాటస్తుడు ఉన్నట్టున్నావు నువ్వైతే. దిగు, పోలీసు వాళ్ళు మంచిగా మర్యాద చేస్తారట నీకు. నయం, ఇంకో డోసు ఎక్కువైతే దుంకేటోనివే కావచ్చు. కానీ ఈ వాటర్ ట్యాంకులు సెల్ టవర్లతో పెద్ద సిక్కొచ్చి పడ్డది పోలీసు వాళ్ళకైతే. ఇవ్వాలి పడితే వాళ్ళు ఎక్కుడు మందిని పోలీసు వాళ్ళని పరిశాన్ చేసుడు కామన్ అయిపోయింది పో.